హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చికెన్తో చేశాను, చాలా బాగుంటుంది. ఈ కూర ఎలా చేశానో ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. కానీ ఇదేంటంటే పర్ఫెక్ట్ రుచితో ప్రతి దాంట్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది ఖాళీ ఏంటంటే చికెన్ గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, వేడి వేడి అన్నంలోకైనా దేంట్లోకైనా సరే ఇట్టే సెట్ అయిపోద్ది. చాలా మంచి రుచిగా ఉంటుంది. దీన్ని ఏంటంటే ఎవ్వరు కూడా మిస్ కావద్దు, అంత మంచి రుచిగా ఉంటుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ముందుగా ఏంటంటే ఒక మిక్సీ జారి తీసుకునేసి, నేనైతే ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకుని దాన్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసి ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకుందాం. ఇదేంటంటే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ టైప్లో వచ్చినాక తీసి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి దాంట్లో కొద్దిగా బటర్ వేసుకుందాం. ఎంతంటే ఒక 2 ఇంచుల ముక్క సరిపోతుంది. ఓకేనా? దీన్ని ఏంటంటే కొద్దిగా కరగనివ్వాలి. దీనికి తోడుగా ఏంటంటే మళ్ళీ మనం 1 గంట మంచినూనె పోసుకుందాం. మంచినూనె పోసుకునేసి ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలుపుతూ కరగనివ్వాలి. ఈ బటర్ మొత్తం కరిగేదాకా. కరిగిన తర్వాత ఇప్పుడు యాలకులు ఒక 9 నుంచి 10 అట్లా తీసుకునేసి అవి ముక్కులు పొడిసి వేసుకుంటే ఏంటంటే ఆ స్మెల్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే దాంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా కండ్లో వేసి మిక్స్ చేసి బాగా వేగనివ్వాలి. కలుపుతూ వేగనివ్వాలి. ఇదేంటంటే మంచి కలర్ వచ్చేదాకా, అంటే స్మూత్ అయిన కలర్ వస్తుంది. ఈ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ని, నేనైతే 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఇది స్కిన్తో తీసుకున్న, స్కిన్లెస్ కాదు. ఇది ఏంటంటే నీట్గా కడుక్కోవాలి మనం తెచ్చుకున్నాక. ఓకేనా? తెచ్చుకున్నాక నీట్గా కడుక్కొని ఇప్పుడు దాంట్లో వేసుకునేసి నేను దీన్ని ముక్కలు మొత్తానికి బాగా పట్టే విధంగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత 1 స్పూను సాల్ట్ వేసి ఇంకాసేపు అలా కలపాలి. ముక్కలు మొత్తానికి కూడా ఈ సాల్ట్ పట్టే విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలా డమ్ అనగనివ్వాలి. డమ్ అనిగితే ముక్కలు మొత్తం సూపర్గా తయారవుతాయి. అందులో ఉన్న కొవ్వు పదార్థం మొత్తం కరిగి నీళ్ళ వల్లే బయటకు వస్తుంది ఈ టైప్లో. ఓకేనా? కానీ ఇదేంటంటే ఇది చేసే తరీకా సూపర్గా ఉంటుంది అన్నట్టు. దీంట్లో 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు కలబెడుతూ వేగనివ్వాలి. అది పచ్చి వాసన పోయేదాకా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త అలా తిప్పుతూ అడుగంటకుండా చూసుకోండి. అడుగంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఎప్పుడే కానీ. ఇప్పుడు మనం 1 స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను జీలకర్ర పౌడరు, ఇంకొక స్పూన్ ఏంటంటే ఇది మిక్స్ పెప్పర్, అంటే వైట్ అండ్ బ్లాక్ రెండింటిని కలిపి వేసాను. ఓకేనా? ఇప్పుడు ఇదేంటంటే చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే దొరుకుతాయి. ఓకేనా? మన షాపుల్లో అందకపోతే ఆన్లైన్లో అయినా దొరికితే తెచ్చి వేసుకోవచ్చు. ఇట్లా ఇవి వేసిన తర్వాత బాగా వేగనివ్వాలి. ఇందులో ఉన్న నీరు మొత్తం ఇనికిపోయేదాకా బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న కప్పు నిండా పెరుగు వేసుకుందాం. అంటే మీకు ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. నేనైతే కొద్దిగానే వేసా. ఓకేనా? వేసిన తర్వాత దీన్ని ముక్కలకు మొత్తానికి పట్టే విధంగా బాగా కలపాలి. కలుపుతూ దీన్ని కూడా కొంచెంసేపు వేగనివ్వాలి. వేగితే అప్పుడు ఈ పెరుగు గడ్డలు రాకుండా తొందరగా కలుపుకోవాలి మనం, లేదంటే గడ్డలుగా ఉంటుంది. ఇట్లా కలిపినాక బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ అని చెప్పేసి ఎక్కడైనా దొరుకుతుంది, తీసుకోండి. కాకపోతే ఇది ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇది ఎక్కువ కూడా వేసే అవసరం లేదు. నేను ఏంటంటే ఒక 3-4 స్పూన్లు మందం వేసా. ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇది మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఎలా అంటే కేకుల్లో వాటన్నిటిలో వాడుతూ ఉంటారు కాబట్టి ఇది మంచి రుచి వస్తుంది అన్నట్టు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి వాటిల్లో ట్రై చేసి చూస్తే మంచి రుచి వస్తుంది. మన పల్లెటూర్లకు కూడా సూపర్ టేస్టీ అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాల సేపు అలా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత 1 గ్లాస్ నుంచి 1.5 గ్లాస్ వరకు నీళ్లు పోసుకుందాం. అది ఎట్లంటే మనకి గ్రేవీ ఎంత అవసరమో దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ కూడా పోసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసాక కాస్త అలా కలిపి మూత పెట్టి దీన్ని మనం బాగా అంటే ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి.
అంటే కొంచెం ముక్క చూసుకొని దాన్ని బట్టి 1 నిమిషం ఎక్కువ తక్కువైనా పర్లేదు ఉడికించుకోవాలి. కాకపోతే ఏంటంటే నేను చెప్పే కొలత ప్రకారం, అంటే నేను చేసేదాని ప్రకారం నేను చెప్తున్నా. ఇవన్నీ కూడా ఏంటంటే స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మీదకించి గరం మసాలా 1 స్పూను కస్తూరి మేతి. దీన్ని ఈ రెండింటిని వేసాక ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుంటూ కాసేపు అలా ఉడకనివ్వాలి. ఈలోపు మనం ఇంకో ప్రాసెస్, మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి దాంట్లో కొద్దిగంత బటర్ వేసుకుందాం. అంటే 1 ఇంచు ముక్క చిన్నగా సరిపోతుంది. దాంట్లో కొద్దిగా ఆయిల్, అంటే సగం స్పూన్ మందం ఆయిల్, ఈ రెండింటిని కూడా మళ్ళీ మిక్స్ చేసి కాస్త ఈ బటర్ కరిగే వరకు వెయిట్ చేసి తర్వాత ఇప్పుడు 1 స్పూను జీలకర్ర వేద్దాం. జీలకర్ర వేసాక కాస్త అనేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 క్యాప్సికమ్ తీసుకునేసి దాన్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకునేసి 5-6 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీల్చి అందులో వేసుకునేసి 2 ఇంచుల అల్లాన్ని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకునేసి 2-3 టమోటాలని వీటిని కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసి ఇవన్నిటిని కూడా బాగా వేగనివ్వాలి. ఏంటంటే నూనె ఎక్కువ లేకుండా ఈ విధంగా మనం కలుపుతూ వేగితే ఏంటంటే ఒక సైడ్ మాడి ఒక సైడ్ మాడకుండా ఉండే విధంగా బాగా కలుపుతూ వేగనివ్వాలి. ఈ టైప్ వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మనం ఏదైతే చికెన్ రెసిపీ రెడీ చేస్తున్నామో దాంట్లో దీన్ని వేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ముక్కల్ని దాంట్లో వేసాక బాగా కలపాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూస్తూ ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా ఇది ఎంతోమందికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. మన ఫ్రెండ్స్కే కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చూస్తారు, చూసి నేర్చుకునేసి ఈ రుచికరమైన వంటని వాళ్ళు కూడా ట్రై చేసి తింటారు అన్నట్టు. చాలా బాగుంటుంది. చికెన్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, చేపల్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో, ఎగ్గులో ఎన్ని వెరైటీస్, ఈ విధంగా నాన్ వెజ్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా చూడండి, చూసి చేసుకొని తిని కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా? చాలా మంచి మంచి రెసిపీస్తో ఈ ఛానల్ మీ అందరి ముందుకు వస్తూ ఉంటుంది. అందుకోసమనే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీలాంటి ఎంతోమందికి ఇది చాలా ఆదర్శంగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ట్రై చేయండి. చాలా మంచి మంచి రుచులతో, సూపర్ టేస్టీతో దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉండే విధంగా అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఇలా దేనిలోకైనా సరే మంచి మంచి పార్టీలో కూడా ఇది నెంబర్ 1గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఎవ్వరూ మిస్ కావద్దు. మళ్ళీ